జై గురుదత్త శ్రీ గురుదత్త. నేడు భారత జాతీయ బాలికా దినోత్సవం. ఈ సందర్భంగా కొన్ని మంచి విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఆడపిల్ల ఇంట్లో ఉంటే టెన్షన్స్ అనేవి రావు. ఆ అమ్మాయి 10 సన్స్తో సమానము అంటారు మన పెద్దలు. ఆడపిల్ల పుట్టిందంటే తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని పూర్వం భావించేవారు. కానీ ఇప్పుడు ఆడపిల్ల పుడితే భారంగా భావిస్తున్నారు. భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. పుట్టిన నిమిషాల్లోనే ఆడబిడ్డలను అమ్మేస్తున్నారు. చెట్ల పొదల్లో, మురికి కాలువల్లో ఆడపిల్లలు దర్శనమిస్తున్నారు. పుట్టిన క్షణం నుంచి ఆడబిడ్డలకు ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నేషనల్ గర్ల్స్ డెవలప్మెంట్ మిషన్ పేరుతో గతంలో ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టిని సారించింది. అందులో భాగంగానే స్త్రీ శిశు సంక్షేమ శాఖ 2008 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది జనవరి 24న భారత జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. అంటే దాదాపు ఇది ఒక 13 సంవత్సరాలు దాటి 14వ సంవత్సరంలోకి అడుగుపెడతాం. తల్లి గర్భంలో నలుసుగా పడింది మొదలు మన దేశంలో ఆడబిడ్డ ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ నీకోవు, వాటిని చెప్పలేం కూడా. ఈ రోజుల్లో కూడా భ్రూణహత్య దశను దాటి భూమిపై పడింది మొదలు ఆడపిల్ల అడ్డుగడుగున అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొంటున్న తీరు అత్యంత బాధాకరమైనగా చెప్పవచ్చు మనం. దీనికి కారణం సమాజ మూలమూలాల్లో స్థిరపడ్డ పురుషస్వామ్య సంస్కృతి ఒక కారణమైతే, ఆడవారికి ఆడవారే శత్రువులు అన్న రీతిలో ఇతర ఆడవాళ్ళు కొంతవరకు కూడా కారణం అవుతున్నారు. ఈ విషయంపై సామాజిక అవగాహన పెంచి పీడ నుంచి బాలికలను విముక్తి కలిగించేందుకు ప్రభుత్వం ఎన్నో రకాలైన కార్యక్రమాలను చేపడుతుంది. అయినా ఎన్ని చేపట్టినా మనుషుల్లో మార్పు రాకపోతే ప్రభుత్వం ఎన్ని చేసినా ఉపయోగం లేదు. అందుకనే ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. ఈ అవగాహనను మరింతగా పెంచేందుకు భాగంగా మన దేశంలో ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం నిర్వహిస్తున్నారు. దీని ఉద్దేశం సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల. అంటే సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల. ఈ సామాజిక ఎదుగుదల ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ బాలికా దినోత్సవం రోజున అవగాహన కల్పిస్తారు. కేంద్ర ప్రభుత్వం వారు కూడా సగౌరవంగా బాలికల కోసం పథకాలను ప్రవేశపెడుతున్నారు. వాటిల్లో బేటీ బచావో బేటీ పడావో అనే పథకం చాలా అద్భుతమైన పథకం. 2011 జనాభా లెక్కల ప్రకారం మనం చూసినట్లయితే ప్రతి 1000 మంది పురుషులకి 940 మంది మహిళలు మాత్రమే ఉన్నట్లు తేలుతోంది. అలాగే 6 సంవత్సరాలలోపు పిల్లలైతే ప్రతి 1000 మంది మగపిల్లలకు 914 మంది మాత్రమే ఉన్నట్లు జనాభా లెక్కలు మనకు తెలుస్తున్నాయి. ఇంకా అక్షరాస్యత మహిళలుగా చూసినట్లయితే 68.4% మాత్రమే ఉన్నాయి మహిళల్లో అక్షరాస్యత. ఇంకా బాల్య వివాహాలు భారత్లో అధికంగా జరుగుతున్నాయి. అలాగే 26.8% బాలికలు బలవంతంగా వివాహాలు చేసేస్తున్నారు. చిన్నతనంలోనే బలవంత వివాహాలు జరుగుతున్నాయి. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 40% వరకు కూడా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా అవగాహన పెంచడం కోసం, బాలికల్లో అవగాహన పెంచాలి, మనుషుల్లో అవగాహన పెంచాలి, దానికోసం ఆడపిల్లల్ని బ్రతకనిద్దాం అనే దానికి ప్రతిజ్ఞ చేయాలి. మనం ఆడపిల్లలను పుట్టనిద్దాం, బ్రతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం. మనిషి మనుగుడుకు పంచభూతాలు ఎంత ముఖ్యమో మనిషి పుట్టుకు స్త్రీ అంత ముఖ్యమైంది. అటువంటి స్త్రీత్వం వృద్ధి పొందాలంటే మన ఆడబిడ్డల్ని మనం కాపాడుకోవాలి. జై గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రరావు.